నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయ్యాన్షి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అని అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వచ్చేసి వీడియో సొరకాయ గారెలు అండి. ఈ సొరకాయ గారెలను ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఒక దగ్గర గారెలు అంటారు, ఇంకొక దగ్గర వడలు అంటారు. ఇప్పుడు మనం రెడీ చేసుకునే పిండితో అయితే రెండు చేసుకోవచ్చండి. ఒకటి గారెలు, ఇంకొకటి పకోడీ కూడా. ఇప్పుడు సొరకాయ గారెలు ఎలా చేసుకోవాలనేది చూద్దాము. దీనికోసం అయితే నేను మీడియం సైజ్ సొరకాయ తీసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. మరీ చిన్నవిగా కట్ చేసుకోకండి, కొంచెం పెద్దగానే పెట్టుకోండి. ఎందుకు అనంటే తురిమేటప్పుడు వేళ్ళు తెగిపోతాయి, అందుకని చెప్పేసి కొంచెం పెద్దవిగానే ఉంచుకోండి. ఇంకా సొరకాయ తురుము చేసుకుందాము. మరి చిన్న హోల్స్తో కాకుండా కొంచెం మీడియం సైజ్ హోల్స్తో తురుము చేసుకోండి, బాగుంటుంది. చూడండి, సొరకాయ మొత్తం అయితే అయిపోయింది. ఇంకా ఇందులోకి ఏమేమి వేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. మిక్సీ జార్ తీసుకొని అందులోకి జీలకర్ర, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా మాత్రం పట్టుకోకండి. చూడండి, మిక్సీ పట్టుకోవడం అయిపోయింది. ఇంకా ఇందులోకి కొత్తిమీర అండి. కొత్తిమీరను కొంచెం ఎక్కువగానే తీసుకోండి, గారెలకు ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా సొరకాయ తురుములోకి అన్నీ వేసేసుకొని కలుపుకుందాము. కడిగి పెట్టుకున్న నువ్వులు, మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం కూడా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, అన్నీ కూడా మంచిగా కలవాలి. ఇంకా ఇందులోకి కొంచెం కొంచెంగా బియ్యం పిండి వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. బియ్యం పిండి వేసుకున్నప్పుడు మాత్రం చేయితోనే కలుపుకోండి. ఎందుకంటే పిండి ఎంత పడుతుంది అన్నది చేయితో కలిపినప్పుడు మాత్రమే తెలుస్తుంది కదా. అందుకని చెప్పేసి బియ్యం పిండి వేసినప్పుడు మంచిగా చేయితోనే అంతా కలిసేలాగా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండి వేసుకోవాలి. ఇంకా ఇందులోకి కొంచెం నేను కరివేపాకు వేసుకుంటున్నా. మీకు నచ్చకపోతే అయితే వదిలేయండి, నేనైతే కొంచెం వేసుకుంటున్నా. ఈ పిండి అంతా కూడా మనం గారెలు చేసుకోవడానికి ఈజీగా వచ్చేలాగా అయితే పిండి వేసుకుంటూ కలపాలి. మరీ లూజ్గా కాకూడదు, మరీ గట్టిగా కాకూడదు. పిండి గట్టిగా ఉంటే గారెలు మరీ గట్టిగా వస్తాయండి. గారెల కోసం పిండి కలపడం అయితే అయిపోయిందండి. ఇంకా నేనైతే ముందుగానే స్టవ్ పైన కడాయిలో ఆయిల్ వేసుకొని పెట్టుకున్న. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఇట్లా గారె చేసుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి. నేను ఫస్టే ఆయిల్ పెట్టుకున్నా కాబట్టి వేడైపోయింది. ఇంకా వెంటనే వేసేసుకుంటున్నా. గారెకు మాత్రం చిల్లు మర్చిపోవద్దు, మధ్యలో మంచిగా పచ్చిగా ఉండకుండా మంచిగా కాలుతుంది. అందుకని చెప్పేసి గారెకు మధ్యలో హోల్ పెట్టాలి. ఇంకా ఇందులో అయితే ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసేసుకుంటున్నా. ఇవైతే అన్నీ వేసేసుకోగానే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. రెండు వైపులా మంచిగా కాలాలి కదా, అందుకని చెప్పేసి వాటిని అయితే తింపుతూ ఉండాలి. మనం ఆయిల్లో గారె వేయగానే సౌండ్ ఎక్కువగా వస్తుంది కదా, తీసే ముందు అయితే తగ్గిపోతుంది. అంతా అందులో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది కాబట్టి సౌండ్ అయితే తగ్గిపోతుంది. ఇంకా ఈ గారెలు అయితే మంచిగా కలర్ అయితే మారాలి. చూడండి, ఫస్ట్ వేసిన గారె అయితే కలర్ మారింది, ఇంకొంచెం మారాలి. ఈ గారెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి, ఒకసారి ట్రై చేయండి మీరైతే. ఇంకా ఇవైతే గారెలు కలర్ మారినాయి కదా, ఇంకా మనమైతే వీటిని తీసుకోవడమే. మనం ఇప్పుడు రెడీ చేసుకున్న పిండితోనే, గారెల పిండితోనే పకోడీ కూడా చేసుకోవచ్చండి. మీకు ఈజీగా కావాలి అంటే అట్లా కూడా చేసుకోండి. ఇంకా ఈ గారెలు అయితే అయిపోయినాయి, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. చూడండి, చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చితేనైతే ఒక లైక్ చేయండి. మన ఛానల్లోని వీడియోల కోసం
సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మర్చిపోవద్దు.